ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజెట్ ను న్యాయశాఖ కార్యదర్శి జారీ చేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి నేడు ఉత్తర్వులిచ్చారు. ఇటీవల ముసాయిదా ఆర్డినెన్స్ మంత్రిమండలి ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ఆర్డినెన్స్ ను సైతం జారీ చేశారు. దీంతో మందకృష్ణ మాదిగ సీఎస్ కె విజయానంద్ ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజెట్ ను న్యాయశాఖ కార్యదర్శి జారీ చేశారు. న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఈ నివేదిక పైన మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చ నడిచింది. రాష్ట్రాన్ని యూనిట్ గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు జిల్లాను యూనిట్ గా తీసుకోవాలని మరొక విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని అన్ని అంశాలను కూడా పూర్తిగా చర్చించి చివరకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణకు మంత్రివర్గం నిర్ణయించింది. ఇక 2026 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జిల్లా యూనిట్ గా తీసుకుని ముందుకెళ్లాలని కూడా నిర్ణయించిన కేబినెట్ లో చర్చ జరిగింది. మరోవైపు బుడగ జంగాలు అదేవిధంగా మరో కులాన్ని కూడా ఎస్సీలో చేర్చేందుకు కూడా తీర్మానం చేశారు. అయితే మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణపై ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. గతంలోనే ఎస్సీ వర్గీకరణ ఒకసారి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి అప్పట్లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. తిరిగి సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ కావడంతో ఒక వారం 10 రోజుల్లోనే అటు మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ కాబోతోంది. ఇక ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళందరికీ కూడా వరుసగా నోటిఫికేషన్ వస్తాయని కూడా తెలుస్తోంది. ఇటు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ వచ్చిన నేపథ్యంలో ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ కొద్దిసేపటి క్రితం సీఎస్ కె విజయానంద్ ను కలిసి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మీడియాతో అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడతారని చెప్పడం జరిగింది. కేవలం ఆయన మర్యాద పూర్వకంగా వచ్చి కలిసి వెళ్లడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న చిక్కుముళ్ళన్నీ విప్పి పూర్తి స్థాయిలో వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా త్వరలోనే దీన్ని చట్టంగా కూడా రూపొందించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సత్య.